హైవ్యూర్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సలహాదారులు ఎవరు ఒకసారి చెప్పండి. వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తాను. సూర్యచంద్ర చెప్పే డైలాగులు బాగున్నాయి. కూనీకోరులు, రేప్ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, లుచ్చాలు, లంగాలు, బూతులు తిట్టేటోళ్ళు, కొంపలు కూల్చేటోళ్ళు, అవినీతి కేసులో ఉన్నోళ్ళు, జగన్తో పాటు కేసులో ఉన్నోళ్ళు, లేదన్నప్పుడు బయట ఇంకా ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు. అవునా? ఎంతమంది సలహాదారులు, వాళ్ళందరికీ ప్రజల కట్టే పన్నుల ద్వారా డబ్బులు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సలహాదారుగా మన ఎవరండి? చాగంటి కోటేశ్వరరావు గారు. ఆ తర్వాత ఇంకో ఒకరికి ఇద్దరికి ఇచ్చున్నారు. వాళ్ళు కూడా సమ్ టెక్నికల్ కానీ ప్రొఫెషనల్ కానీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నలుగురు నియమించారు. సుచిత్ర ఎల్లా, భారత బయోటెక్ కంపెనీ ఎండి, చేనేత హస్తకళలకు సంబంధించి ఆమెను సలహాదారుగా నియమిస్తున్న క్యాబినెట్ ర్యాంక్, 2 సంవత్సరాలు ఉంటారు. సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్. ఆయన ఏంటి? ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి పరిశోధనలకు నిమిత్తం కావచ్చు, లేదన్నప్పుడు ఈ ఏరోస్పేస్ సంబంధించి వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంపెనీలను అట్రాక్ట్ చేయడం, ఏపీలో పెట్టుబడులు పెట్టించడం, టెక్నాలజీ ఎలా వాడాలి ఏంటి అన్నట్టు. సోమనాథ్ ఆయనకి ఇచ్చున్నారు క్యాబినెట్ ర్యాంకు, ఆయనకి సలహాదారు. నెక్స్ట్ డిఆర్డిఓ చీఫ్గా వచ్చేసి గతంలో చైర్మన్గా ఉన్నారు మన సతీష్ రెడ్డి. ఆయన ప్రజెంట్ మన ప్రధానమంత్రి సలహా మండలిలో కూడా ఆయన వన్ ఆఫ్ ద మెంబర్. డిఫెన్స్ రిలేటెడ్, రక్షణకు సంబంధించేసి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించేసి, యుద్ధ సామాగ్రి తయారీ కానీ, స్పేస్ క్రాఫ్ట్స్కి సంబంధించేసి కానీ, ఇండస్ట్రీస్ నెలకొల్పడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ, ఏపీకి సంబంధించి డెస్టినేషన్ హబ్ అన్నట్టుగా ఇండస్ట్రీస్ సంబంధించి మార్చే విషయంలో సతీష్ రెడ్డి గారు సేవలు ఉపయోగించుకోబోతున్నారు. ఎవరు? మన చంద్రబాబు గారు. కులం కాదు ఇక్కడ ముఖ్యం, మతం కాదు ఇక్కడ ముఖ్యం, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం ముఖ్యం. నెక్స్ట్ పీకేసి బాబు, ఆయన ఫోరెన్సిక్ సైంటిస్ట్. ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి కదా ఏపీలో, వాటికి ఇప్పుడు ఆయన అడ్వైజర్, సలహాదారు. త్వరగా కేసులు ఎలా పరిష్కరించాలి, ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగితే దానికి సంబంధించి క్లూస్ని ఎలా త్వరగా సేకరించాలి, సైబర్ అయినా ఫోరెన్సిక్ నార్మల్ అయినా ఏవైనా సరే ఎలా త్వరగా కేసును ట్రేస్ చేయాలి, దొంగలు పట్టుకోవాలి. ఇదండి పద్ధతి అంటే, ఇది సలహాదారులు నియమించడం అంటే, అండ్ ఇది పరిపాలన అంటే. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు నాకు ఎందుకు ఇష్టం, జగన్ నాకు ఎందుకు అంత చిరాకు, కంపరం? ఇంకా జగన్ అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా వైసీపీ అంటున్న వాళ్ళు మారుతారా? మేము బరంపురం మా బతుకులు ఇంతని అనుకుంటారు, మీ ఇష్టం. బట్ ఒకటి చెబితే గుర్తుంచుకోండి, మీకు చంద్రబాబు నచ్చకపోయినా, పవన్ కళ్యాణ్ నచ్చకపోయినా, బీజేపీ నచ్చకపోయినా, టీడీపీ నచ్చలేదు, బీజేపీ నచ్చలేదు, జనసేన నచ్చలేదు, వైసీపీకి మాత్రం ఓటేయొద్దు. జగన్ అన్న ఆలోచన మాత్రం మైండ్లోకి రానియొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అయితే నోటాకి వేయండి, లేదా వెళ్ళి నించుని ఇండిపెండెంట్ చూసి, మీకు తెలిసిన ఇండిపెండెంట్, తెలియని ఇండిపెండెంట్, చదువుకున్నాడు రా, మంచోడు రా, పోటీ చేశాడు, అతనికి ఓటేయండి. కళలో కూడా ఇక వైసీపీ లేవకూడదు, కళలో కూడా జగన్ మరోసారి గెలవకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదం వైసీపీ కానీ వీళ్ళు కానీ. అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళినటువంటి దౌర్భాగ్యం అండి వాళ్ళది. క్లియర్గా అయిన పతడే చెప్పాడు అసెంబ్లీలో.